शेखर जी मेंबरशिप ड्राइव इंचार्ज स्टेट इंचार्ज गवर्नर माजी एमएलसी रामचंद्रराव गारू సోదరి జిల్లా భారతీయ జనతా పార్టీ రథసారథి శ్రీమతి గోదావరి గారు నా ఎన్నికల్లో పార్లమెంట్ ఇన్ఛార్జ్ గా పనిచేసినటువంటి పెద్దలు బసవ లక్ష్మీనరసయ్య గారు మీ అందరి ప్రీతిపాత్రుడు ఈ ఏరియాలో కార్పొరేటర్ గా పోటీ చేసి ఈ డివిజన్ కి అధ్యక్షునిగా వ్యవహరిస్తున్నటువంటి మిత్రుడు నరసింహరావు గారు అధ్యక్షుడు గౌరవనీయులు మహేష్ గారు వేదిక పొందినటువంటి బిహెచ్ఎల్ ఎంప్లాయీలు అందరికీ కూడా కార్మిక సోదరులందరికీ పేరు పేరున ఉద్యమాభివందనాలు. ఆ గెలుపులో పనిచేసినటువంటి మీకు అందరినీ కూడా ఎన్నికల తర్వాత మళ్ళీ కలవడం ఇదే మొదటిసారి కాబట్టి ప్రత్యేకంగా మీకు అందరికీ కూడా శిరస్సు వంటి నమస్కారం తెలియజేస్తాను. BHL एक छोटा सा गलत फहमीना जो लोग AET से होते हो CAT से होते हो कम्युनिस्ट और कांग्रेस लोग जो बहाना जलाने के लिए कोशिश करना all public undertakings are being privatized by Narendra Modi ji's government. For that, being an ex-IT minister और honorable ex-minister श्री राजीव चंद्रशेखर जी ने आप लोगों को समझाने के लिए कोशिश करेगा देश में क्या हो रहा, देश को जलाने का चक्कर कौन कर रहा, देश के भला में कौन बात कर रहा, देश के बुरा में कौन बात कर रहा, देश के बाहर जाके आप सब लोग जानते हैं. अमेरिका में जाके अपना एलओ की बात करते, भारत के बारे में बुरा बात करते. ये क्या चीज है, कैसा तरीका है, मुझे तो नहीं मालूम है. मैं तो पहली बार सांसद जीत के दिल्ली जाके देख रहा हूँ, मगर उन लोगों का आदत इतना खराब है देश को बदनाम करने के लिए. उन लोग बोलता अमेरिका में कल एक स्टेटमेंट देखा मैं पेपर में, आप लोग भी अखबारों में पढ़े होंगे. सरदार जी उनको पगड़े पहनने का मौका भी नहीं है कहते. How false statements Mr. Rahul Gandhi is doing in other countries and is trying to blame our culture and our country. So to have a opposition leader like Rahul Gandhi, it is very unfortunate for us. Then what for this membership drive? Why a person should have, why an employee should take a membership in the Bharatiya Janata Party? Because we don't have any TV channel, we don't have any newspaper, we don't have anything which can give a good propaganda on behalf of the Bharatiya Janata Party. Always the negative will spread with great speed. People will say, Telugu సామెత చెప్తారు, నిజం నిద్ర లేచేసరికట అబద్ధం ప్రపంచాన్ని చుట్టేసిందట. అట్లా బిహెచ్ఎల్ ప్రైవేట్ అవుతుంది, బిహెచ్ఎల్ లో వర్క్ ఆర్డర్ లేదు, బీజేపీ వచ్చినాక బిహెచ్ఎల్ కి నష్టం జరుగుతుంది, పబ్లిక్ అండర్ సెక్టార్ కి నష్టం జరుగుతుంది, ఉద్యోగాలు వస్తలేవు, ఇట్లా ఏది పడితే అది మాట్లాడుతూనే ఉన్నారు. ఇవి కాదు నిజంగా భారతీయ జనతా పార్టీ ఏం చేస్తుంది, నరేంద్ర మోడీ గారు ఏం చేస్తున్నారని వారు చెప్తారు. కానీ ఇందాక వారు కార్లో వస్తున్నారు, నాకు చెప్పిన ఒక ఎగ్జాంపుల్ నేను మీకు చెప్తాను. మన జేబులో అందరి దగ్గర మొబైల్ ఫోన్స్ ఉంటాయి, ఎక్కువ మంది ఐఫోన్ వాడుతూ ఉంటారు. చాలా మంది ఐఫోన్ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయ్యే కంటే ముందు 2014 నరేంద్ర మోడీ గారు మే 26 ప్రధానమంత్రి అయ్యే కంటే ముందు 100% బయటి దేశాలకి వెళ్ళి ఐఫోన్ భారతదేశానికి వచ్చేది. ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్. మన్మోహన్ సింగ్ గారు ఎక్కడ చదువుకున్నారు, కేంబ్రిడ్జ్ లో చదువుకున్నాడు, చిదంబరం ఎక్కడ చదువుకున్నాడు, ఆక్స్ఫర్డ్ లో చదువుకున్నాడు. పెద్ద పెద్ద మేధావులు ఈ దేశాన్ని పాలిస్తే ఆపిల్ ఐఫోన్ ఎక్కడ తయారయ్యేదంటే వేరే దేశాలలో భారతదేశానికి వచ్చేది. 2014 నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యే కంటే ముందు. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన 2014 మే నుంచి 2024 మే దాటిన 10 ఏళ్ళు అయింది. 10 ఏళ్లలో ఆపిల్ ఐఫోన్ 20% of the Apple iPhones are manufactured in India. 20% of the Apple iPhones are manufactured in India అన్న. ఒక ఐఫోన్ తయారు కాకపోతుంది, ఐఫోన్ కావాలంటే అమెరికాకి వెళ్ళి కొడుకో బిడ్డకో తెప్పించుకునే స్థితికి వెళ్ళి ఇవాళ ప్రపంచ మార్కెట్ లో 120 మొబైల్ ఆపిల్ ఐఫోన్ ఏడ తయారైతున్నాయన్నా ఇండియాలో తయారైతాయి. ఉత్తరే గాలిలో తయారైతాయన్నా. కంపెనీ పెట్టొద్దా, ఎంప్లాయీస్ ఉండరా, ఉద్యోగాలు రావు, ఉద్యోగాలు లేవని ఏడ్చేటువంటి ఎదోలకి మనం చెప్పాల్సింది ఏంటంటే ఒక ఆపిల్ కంపెనీయే 2014 నుంచి 2024 మధ్యలో భారతదేశంలో 6.3 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చిందంటే ఒక్కసారి బిహెచ్ఎల్ కంటే చిన్నదా కాదు కదా. పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ దిగ్గజాలతో పోటీ పడే ఒక కంపెనీ 6.3 lakhs employments have been created by only Apple in India after 2014, after Narendra Modi ji became the Prime Minister. ఇంకా ఇంకో మంచి వార్త, ఒక 33% రాజకీయాలనే రిజర్వేషన్ ఇచ్చి వదిలిపెట్టలేదు నరేంద్ర మోడీ గారు. ఆపిల్ లో 6.3 లక్షల మంది ఉద్యోగులు జాయిన్ అయితే దాంట్లో 170 మంది మహిళా సోదరి మంది ఆపిల్ ఎంప్లాయీస్. అంటే ఇది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశం ముందుకు పోతుంది. అనే వాళ్ళకన్నా తెలుసా, మీకు తెలుసా, నాకు తెలియదు, నాకే తెలియదు. సో ఇంత గొప్పగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశంలో ఎంప్లాయ్మెంట్ పెరిగింది. కానీ పొద్దున్న లేస్తే ఏం చెప్తారు,
ఏవి 2 కోట్ల ఉద్యోగాలు అని చెప్తారు. ఇక్కడ మనం ఇంకొక మాట చెప్పాలి, ఎంప్లాయ్మెంట్ ఈజ్ నాట్ ఓన్లీ ద సెంట్రల్ సబ్జెక్ట్. ఎంప్లాయ్మెంట్ అంటే నరేంద్ర మోడీ ఇయ్యాలి, చంద్రశేఖరరావు 10 ఏళ్ల కొడుకు బిడ్డకు అల్లుడికి మనమడికి వాళ్ళకే ఉద్యోగాలు ఇచ్చుకోవాలి, రాష్ట్ర ప్రభుత్వం డ్యూటీ కాదంటే ఇట్ ఈస్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద స్టేట్ అండ్ యాజ్ వెల్ యాజ్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా. ఇది 2 ప్రభుత్వాల యొక్క బాధ్యత. అంతా తీసుకొచ్చి మోడీ గారి మీదనే చెప్పేస్తారు. మంచి జరిగిందనుకో కేసీఆర్ చెప్తాడు, రేవంత్ రెడ్డి చెప్తారు నేనే మంచి చేసినా అని చెప్తారు. చెడు జరిగిందనుకో మోడీ గారి వల్ల చెడు జరిగింది అని చెప్తారు. బట్ దిస్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్ అన్న. మీరు ఎంప్లాయీస్, ఎన్లైటెడ్ పీపుల్, మీరు ఇంకొక 10 మందికి చెప్పగలిగే స్థితిలో ఉన్నవాళ్ళు. అందుకని పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ గురించి వారు మాట్లాడతారు మంత్రి గారు. వారు మాట్లాడే కంటే ముందు నా 2 అప్పీల్. మీరు మెంబర్షిప్ తీసుకోవడమే కాదు, మీ ఫోన్ నుంచి మిస్ కాల్ ఇవ్వడమే కాదు, మీరు ఇంకొక 100 మందిని తయారు చేయాలి. సో కార్మికులు అంటేనే ఒక దీపం ఇంకో దీపాన్ని వెలిగించినట్లు. మీరు ఇంకొక 10 తయారు చేయాల్సిన వాళ్ళు 10 మందిని తయారు చేసే ప్రొడక్టివిటీ సైడ్ ఉన్నాయి. అందుకని మై సిన్సియర్ అప్పీల్ టు ఆల్ మై ఎంప్లాయీ కొలీగ్స్ ఆఫ్ బిహెచ్ఎల్, నా సిన్సియర్ రిక్వెస్ట్. ఎక్కువ మంది మాట్లాడుతుంటారు, మనం పనిచేసి సమాధానం చెప్పాలి. మాట్లాడే సమాధానం ఏంటంటే బిహెచ్ఎల్ లో మన మెంబర్షిప్ ఎంత అయింది అనేది మనం చూపెట్టాలి. అంతే రమేష్ కదా. సో చాలా మంది మాట్లాడిపోతా ఉంటారు, మాటలు చాలా మంది చెప్తా ఉంటారు. పని చేసి చూపెట్టు దయించి. సింపుల్ గా చేయాల్సింది, ₹1 ఖర్చు అవసరం లేదు, ఎవరిని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ యూజ్ యువర్ మొబైల్ అండ్ జస్ట్ గివ్ ఏ మిస్ కాల్. మొబైల్ లో ఉన్న వాళ్ళంతా ఓపెన్ చేసి ఒక నెంబర్ కి మిస్ కాల్. నాట్ ఈవెన్ సింగిల్ పైసా విల్ గో ఫ్రమ్ యువర్ మొబైల్ డాటా. 880000 చేయాలి అందరు. 880000 తర్వాత ఈ సంవత్సరం నెంబర్ కొట్టు 2024. 8800002024. Just give a missed call. You will get one message. 8800002024. Just give a missed call. You will get one message. In that message, you will get one link. So please open that link. దాంట్లో ఏమడుగుతారంటే మీ పేరు, మీ తండ్రి పేరు, మీ ఊరు, మీ ఫోటో అడుగుతారు. మీరు ఎట్లయితే మీకు స్మార్ట్ కార్డ్స్, ఐడి కార్డ్స్ వచ్చినాయో బిహెచ్ఎల్, అంతే స్మార్ట్ ఐడి కార్డ్స్ భారతీయ జనతా పార్టీ యూ విల్ గెట్ ఇఫ్ యూ క్లిక్ దట్ లింక్. ఒకసారి లింక్ ఓపెన్ చేసి మీ పేరు, అడ్రస్, మీ మొబైల్ నెంబర్ పెట్టి మీ ఫోటో పెట్టేసుకోండి. యూ విల్ గెట్ ఏ బ్యూటిఫుల్ ఐడి కార్డ్ ఆఫ్ ద భారతీయ జనతా పార్టీ. సో మై సిన్సియర్ రిక్వెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ ఈస్ those who have already become the member of Bharatiya Janata Party, each member should make again 100 members as new members, and it is our family that we are going to increase the strength of our family. ఈ దేశంలో చాలా అబద్ధాలు తొందరగా ప్రచారం జరుగుతాయి. ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు 3వసారి ప్రధానమంత్రి అయిన తర్వాత కొత్త చట్టాన్ని మనం తీసుకొస్తా ఉన్నాం. ఈ దేశంలో వక్ఫ్ చట్టం అనే కొత్త చట్టాన్ని తీసుకొస్తా ఉన్నాం. అబాలిషన్ ఆఫ్ వక్ఫ్ యాక్ట్ అని కూడా తెస్తా ఉన్నాం. మీకు అందరికి మెయిల్ ఐడీలు కూడా ఉంటాయి, ఉన్నాయా? నేను ఇప్పుడు రాజ్ కుమార్ కి ఒక లింక్ ఇస్తాను. నేను ఆ లింక్ కి మీరంతా మెయిల్ ఫార్వర్డ్ చేయాలి. జాయింట్ పార్లమెంటరీ కమిటీ అని ఒక కమిటీ వేసింది. ఆ కమిటీకి ఒక మెయిల్ ఐడి ఇస్తాం మీకు. ఇప్పుడు మీ గ్రూప్ లో పెట్టిస్తాను నేను రాజ్ కుమార్ కి. మీరందరూ ఏం చేయాలంటే దయచేసి దానికి ఒక మెయిల్ కొట్టాలి. ఎందుకంటే వక్ఫ్ చట్టాన్ని రద్దు చేసి ఆ భూముల మీద జిల్లా కలెక్టర్ కి అధికారం ఇచ్చి వక్ఫ్ చట్టాన్ని ఇచ్చేస్తానికి చెప్పి మన అభిప్రాయాన్ని పంపండి దయచేసి. మీకు అందరికి మెయిల్ ఐడీలు ఉంటాయి, ఐఫోన్ వాడుతున్నట్టేనే మెయిల్ ఐడీలు వాడుతున్నట్టు. దయచేసి మీరంతా కూడా ఒక మెయిల్, ఐ సపోర్ట్ ద వక్ఫ్ యాక్ట్ 2024 విచ్ వాజ్ బ్రాట్ బై నరేంద్ర మోడీ గవర్నమెంట్. ఒక లైన్ రాసి పంపించండి కింద మెదక్ పార్లమెంటరీ రైస్. ద క్రెడిట్ గోస్ టు రఘునందన్ రావు అండ్ యువర్ ఎంపీ. The people don't know. Except that we should support, because Waqf Act, what it gives and what it is going to affect in the country, that we will explain why the session goes. మీకు అందరికీ తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అన్ని భాషల్లో చెప్తాం. వక్ఫ్ చట్టాన్ని ఎందుకు రద్దు చేస్తా ఉన్నా, దానివల్ల నష్టం ఏముంది. ఈ దేశంలో ఏ పంచాయతీ అయినా, ల్యాండ్ పంచాయతీ అయితే అధికారం ఎవరికి ఉంటుంది అంటే కలెక్టర్ గారికి ఉంటుంది. కానీ వక్ఫ్, ఇది వక్ఫ్ భూమి అంటే కలెక్టర్ కి అధికారం ఉండొద్దట. ఉండాలా? ఎవరో 4 వచ్చి హైదరాబాద్కి వెళ్ళొచ్చి ఇప్పుడు మనం కూర్చుని ఏరియా అంతా ఇది వక్ఫ్ ఆస్తి, ఎక్కడికి నిజాం నవాబ్ మా తాతదంటే ఇక మనం అందరం అన్నింటి పెట్టుకొని పోవాలంటున్నాడు. దాని మీద అప్పీల్ ఉండొద్దు అంటున్నాడు. ఉండాలా? ఉండొద్దు అప్పీల్? దేశంలో ఉన్న ప్రతి భూమి మీద, ప్రతి ఇంచ్ మీద కలెక్టర్ కి అధికారం ఉంటే వక్ఫ్ భూముల మీద కలెక్టర్ కి అధికారం ఉండొద్దట. ఉండాలా? ఉండొద్దా? అదే తెస్తున్నాం మనం. వాళ్ళు వచ్చిన బీరం కూడా మొత్తం వక్ఫ్ భూమి మీద ప్రకటించిపోయేది అనుకో, బీరం కూడా లేవు, ఇల్లు రాదు, లోన్ రాదు, కొత్త ప్లాట్ కొనుక్కోలేవు, రిజిస్ట్రేషన్ కాదు. ఆల్ ప్లాట్స్ విల్ గో టు ద ప్రొహిబిషన్ యాక్ట్. ఎవరో 4 కూర్చొని ముల్లాలు మౌలాలు కూర్చొని రాసేస్తే మన బతుకు ఆగమవుతుంది. అందుకని కొత్త వక్ఫ్ చట్ట సవరణ బిల్లుని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారత పార్లమెంట్ తీసుకొస్తుంది. మీకు కొద్దిసేపటి క్రితమే లింక్ ఫార్వర్డ్ చేసిన
ఆ లింక్ లో మీరందరూ కూడా ఐ సపోర్ట్ వర్క్ ఫ్యాక్ట్ అని చెప్పి విచ్ వాజ్ బ్రాట్ బై నరేంద్ర మోడీ అని మెయిల్ కూడా ఒకటి ఫార్వర్డ్ చేయండి. మిస్ కాల్ ఇవ్వడం ఎంత ఇంపార్టెంటో దయచేసి వక్ఫ్ చట్టాన్ని సపోర్ట్ చేయడం కూడా అంతే మంచిది. ఎందుకంటే ముస్లింస్ ఏం చేస్తున్నారంటే ఇంటింటికి తిరిగి ఒక కాగితం మీద సంతకాలు తీసుకుంటారు, మేము వక్ఫ్ చట్టానికి వ్యతిరేకం, మేము నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి వ్యతిరేకం అని. అరే వాళ్ళు గట్ట చేసినప్పుడు మనం ఇయ్యగడ దాకా చేయలేదు, బట్ వాళ్ళు హైదరాబాద్ అంతా తిరిగి ఇంటింటికి తిరిగి సంతకం పెడుతున్నప్పుడు మనం చేయాలా వద్దా? చేయాలని చేతులు ఎత్తురు. నేను మేలు పంపించిన చేతులు ఎత్తురు. పంపించిరా పంపనంటే దయచేసి ఇప్పుడు 6 o'clock అదే మీరు ఈ దేశం కోసం పనిచేస్తున్నారు, బిహెచ్ఎల్ కోసం పనిచేస్తున్నారు, భారతీయ జనతా పార్టీ స్లోగనే విల్ వర్క్ ఫర్ ద కంట్రీ. దేశం కోసం ధర్మం కోసం పనిచేస్తాం. ఆ ధర్మంలో ఒక భాగం ఇది వక్ఫ్ చట్టాన్ని రద్దు చేయడం. ఇక్కడ రమేష్ ఇక్కడ వక్ఫ్ చట్టాన్ని రద్దు చేయాల్సిన అవసరం వచ్చింది ఈ దేశానికి. సపోర్ట్ చేయండి దయచేసి. మీ మిత్రులకు కూడా లింక్ పంపించండి. ప్రతి ఒక్కరి ఫోన్ లో ఒక 10 వాట్సాప్ గ్రూప్లను ఉన్నాయి కదండి, మీ గ్రూప్లలో దయచేసి బట్టి ఫార్వర్డ్ చేయండి. ఫార్వర్డ్ చేసి మీరు ఈ దేశ భవిష్యత్తు కోసం సపోర్ట్ చేయండి. ఈ రోజు మేము వచ్చిన కార్యక్రమం ముఖ్యంగా మేము వచ్చిన మెంబర్షిప్ డ్రైవ్ కోసమే. మళ్ళొకసారి మిమ్మల్ని అందరికీ కలుస్తారు. ఎలక్షన్ల కోసం పని కోసం కాదు. ఓట్లేసి గెలిపించినందుకు మీకు రుణం తీర్చుకోవడానికి ఒక పూట రాజ్ కుమార్ గారిని రిక్వెస్ట్ చేసి ఒక భోజన కార్యక్రమాన్ని శిరస్సు వచ్చి నమస్సమాచారాలు తెలియజేస్తూ నా రిక్వెస్ట్ ఆనరబుల్ ఎక్స్ మినిస్టర్ ఫర్ ఐటీ గవర్నర్ శ్రీ రాజీవ్ చంద్రశేఖరన్ జీ టు అడ్రస్ ద ఎంప్లాయీస్ ఇన్ ద BHL and please enlighten us on public and sector thinkings in the Narendra Modi ji's government. Thank you. हिंदी में बोलेगा चलेगा? मंच में मेरे साथ जो बैठे हैं हमारे बीजेपी तेलंगाना के मेरे मित्र और दोस्त और नेतागण और यहाँ पे BHL से पधारे हुए आप सबको मेरा नमस्कार। आप जानते ही हैं हमारे रघुनंदन जी गारू ने बहुत स्पष्ट रूप से आपके सामने रखा है कि देश में एक बीजेपी का सदस्यता अभियान चल रहा है। ये तो आपने पढ़ा होगा, सुना होगा और आज दोहराया भी गया है। ये सदस्यता अभियान के पीछे क्या मकसद है, सोच है? हमारे नरेंद्र मोदी जी जब सितंबर 2 को उन्होंने इसका लॉन्च किया था, उन्होंने कहा भी है, तो मैं आपके सामने रखना चाहता हूं कि ये हम क्या कर रहे हैं। जरूर आपको सब सदस्य बनाना है, वो तो है ही, लेकिन इसके पीछे एक जो सोच है थोड़ा बहुत हमारे रघुनंदन गारू ने बोला है, लेकिन मैं भी थोड़ा आपके साथ विस्तृत रूप में चर्चा करना चाहता हूं उसके बारे में। भाजपा दुनिया का सबसे बड़ा पार्टी है, ये सब आप जानते ही हैं, वो तो पहले भी था। भारत का सबसे बड़ा पॉलिटिकल पार्टी है और पब्लिक सर्विस मूवमेंट है, ये भी आप जानते हैं। तो फिर ये अभी हम क्यों वापस क्यों कर रहे हैं, मैं आपको बताता हूं। आप सब इस कमरे में जो है, बाहर जो है, देश भर में जो है, जो नागरिक हैं, जो सिटीजन्स हैं, जो इनके फैमिलीज हैं, सब जानते हैं कि 10 साल में भारत कहां से कहां तक पहुंचा है। इसमें किसी को शक है? 2014 में हम 5वें नंबर के फ्रेजाइल इकोनॉमी में माने जाते थे। हमारे बैंक में कर्जा देने के लिए पैसा नहीं, लूट और स्कैम का एक वातावरण, और दुनिया भर में भारत का जो एक तरह से रेपुटेशन था वो था कि ये एक तो निकम्मा इकोनॉमी और निकम्मा सरकार का एक देश है। ये 2014 का रियलिटी था। मैं पार्लियामेंट में था, 2G स्कैम मैंने उठाया, मुझे मालूम है कि उन दिनों में सरकार में क्या चलता था। और आज वही भारत, वही जो हम सब नागरिक हैं उस भारत के, आज बन रहा है दुनिया का नंबर 3 इकोनॉमी। वही BHEL और वही पब्लिक सेक्टर जिसका स्टॉक प्राइस 2007 में कुछ था,
और 2014 में उसका 1/3 स्टॉक प्राइस था। आज पिछले 5 साल में 6 गुना BHEL के स्टॉक आ गए। यही भारत, हम सब जो इस भारत के स्टेक होल्डर हैं, जहां पर जब HAL के बारे में बात किया जाता था या BHEL के बारे में या BDL के बारे में या PSUs के बारे में, लोग कहते थे अरे यार ये तो बकवास है, यहाँ पे कुछ होगा नहीं, यहाँ पे कुछ तरक्की नहीं होगा। आज वही HAL, यही BHEL, यही BDL ग्लोबल कंपटीशन में आगे है और यहाँ के प्रोडक्ट बिक्री बाहर हो रहा है। तो क्या फर्क क्या है? यही भारत, यही PSU। फर्क यह है कि आज इस भारत का नेतृत्व नरेंद्र मोदी जी और उनके मन में जो कॉन्फिडेंस है देश के बारे में, देश के नागरिक के बारे में, वो देश को आगे बढ़ा रहा है। तो इसको मैंने बोलने का इसीलिए मैंने सोचा क्योंकि आपको ये मालूम होना चाहिए कि ये सदस्यता अभियान के पीछे क्या लक्ष्य है। रघुनंदन गारू ने कहा है कि हमारे देश को आगे बढ़ते देखकर काफी सारे ताकत दुनिया के बाहर, हमारे देश के बाहर और हमारे देश के अंदर भारत के प्रोग्रेस पर ब्रेक लगाना चाहते हैं। ये समझ लीजिए आप, दुनिया के काफी ऐसे देश हैं जो भारत के प्रगति को देखना नहीं चाहता, भारत को आगे बढ़ने से रोकना चाहते हैं और उनके रिप्रेजेंटेटिव्स हैं हमारे राजनीति में। इसीलिए यहां से जाते हैं लीडर ऑफ ऑपोजिशन और बाहर जाके झूठ नहीं, क्या कहते हैं, सफेद झूठ का बाप बनकर सफेद झूठ बोलते हैं, झूठ से एक झूठ, और देश को पीछे नीचे गिराना, देश को पीछे करना, देश के रेपुटेशन को खराब करना दुनिया भर, ये हो रहा है। ये क्यों हो रहा है? ये इसीलिए हो रहा है जो तरक्की पिछले 10 साल में नरेंद्र मोदी जी की मेहनत से हमने देखा है उसको आगे नहीं बढ़ने देना है। और इस अभियान से, इस सदस्यता अभियान से भारतीय जनता पार्टी के परिवार को मजबूत करना, और एक जब परिवार मजबूत होता है कोई भी बाहर से आंख नहीं दिखा सकते हमारे देश को। इसीलिए मैं कहता हूं आपके जुड़ने से भाजपा तो बड़ा पार्टी बनेगा ही, पहले से भी था, लेकिन सबसे ज्यादा, सबसे अहम भाजपा और देश को मजबूत करने का ये एक अभियान है। और ये अभियान से हमारे नरेंद्र मोदी जी के हाथ मजबूत होंगे और जो उनके मन में उनका संकल्प है कि देश को आगे बढ़ाना है, देश के हर नागरिक के जीवन में एक डिफरेंस लाना है, उनको तरक्की देना है, हमारे बच्चों को स्किल्स और नौकरी देना है, ये नरेंद्र मोदी जी पिछले 10 साल से कर रहे हैं और आगे करेंगे। जैसे रघुनंदन गारू ने कहा, आज इस देश में बहुत कुछ हो रहा है जो पहले नहीं होता था। 2014 से पहले देश के पूरे मोबाइल फोन इंपोर्ट होते थे। आज 100% जो मोबाइल फोन इंडिया में बिक्री होता है, इंडिया में बनता है। और यही नहीं, यहां पर बने हुए मोबाइल फोन न्यूयॉर्क के कस्टमर, ऑस्ट्रेलिया के कस्टमर, सिंगापुर के कस्टमर, मिडिल ईस्ट के कस्टमर मेड इन इंडिया आईफोन खरीदते हैं। ये फर्क है। और आज हम आपके जुड़ने से आप ये संकेत दे रहे हैं, एक मैसेज दे रहे हैं कि भारत का इस प्रगति का रफ्तार आपको और तेज करना है। और नरेंद्र मोदी जी का नेतृत्व में जो भारत आगे जा रहा है, आपके जुड़ने से, आपके हर एक मेंबरशिप से एक मैसेज चले जाता है कि हमको भारत को आगे बढ़ाना है। सो ये सदस्यता अभियान भी है और ये विकसित भारत बनाने का एक संकल्प भी है। ये सोच लीजिए आप सभी बूथ लेवल पे, आपके परिवार में, आपके समुदाय में, आपके कम्युनिटी में, आजू बाजू जो भी रहते हैं, सबको बोलिए कि ये भारत को हम आगे बढ़ने से रोकने वाले ताकतों से हम लड़ेंगे। और ये सदस्यता
बीजेपी के परिवार में जुड़ना, बीजेपी के परिवार में मौजूद होना, मेंबरशिप लेना, उससे क्लियर संकेत होता है कि हम इस ट्रेन को रोकने के लिए किसी को नहीं ताकत देंगे। ये है अभियान का मकसद। आप नरेंद्र मोदी को सशक्त बना रहे हैं, मजबूत बना रहे हैं उनके हाथ और उनके जो संकल्प है। इसीलिए मैं आप सबको धन्यवाद देता हूं कि आप यहाँ आए और आप मेंबरशिप ज्वाइन कर रहे हैं। लेकिन मैं एक और बार विनती करूंगा आपसे कि आप ये मैसेज बहुत दूर तक फैलाइए और हर कोने तक ये पहुंचाइए कि हम सब चाहते हैं विकसित भारत, हम सब चाहते हैं कि वक्फ बोर्ड एक्ट पास हो, हम सब चाहते हैं कि इस देश में कोई दो मापदंड न हो। सभी जो नागरिक हैं एक सिस्टम में पले हैं, एक सिस्टम से काम हर कोई काम करके हम आगे बढ़ेंगे और देश को आगे बढ़ाएंगे। और नरेंद्र मोदी जी का जो संकल्प है विकसित भारत का, हमारे बच्चों के लिए हम काम करेंगे ताकि वो हम नहीं तो वो एक विकसित भारत में रहने का उनको एक अवसर मिलेगा। ये बोलते ही मैं आप और कुछ नहीं बोलना है। आप सबको एक और बार धन्यवाद। जय हिंद। भारत